ప్రస్తుతానికైతే మనం మదనపల్లి సమీపంలో ఉన్న వేంపల్లి మల్లయ్య కొండ ఎదురుగా ఉన్న వరాల అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయ చైర్మన్ జగన్నాథ్ రెడ్డి గారు అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. ఒకసారి మనం జగన్నాథ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం, ఎలా ప్రతిష్ఠించారు, ఏంటి ఆలయ విశేషాలన్నీ కూడా జగన్నాథ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు కదా, ఎందుకు చేశారు, అసలు మీకు ఈ సంకల్పం ఎలా వచ్చింది? 2020 కరోనా సమయంలో ఇక్కడ ఊరికే వాహ్యాలు కొని వచ్చాను. నేను వచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఆలయం కడితే చుట్టుపక్కల పల్లెల్లో చాలా పేదరికములు ఉన్నాయి, వాళ్ళకు కూడా జీవనోపాధి ఏర్పడుతుంది, అమ్మవారి ఇక్కడ ఉంటే పల్లెలు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించి 2021 నుంచి ప్రారంభం చేసి కంటిన్యూగా 4-5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది పూర్తయిన తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ ఉన్నాయి, కానీ మేజర్ వర్క్ అంతా అయిపోయింది. అందువల్ల ఈరోజు నిన్నటి నుంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అమ్మవారి ప్రతిష్ఠను చేస్తున్నాము. దానికంతా భక్తాదులు అంతా వచ్చినారు. ఈయన ప్రధాన శిల్పి. ఈ ఆలయాన్ని స్తంభాలు చెక్కడం ఇవంతా ఆయన ఆధ్వర్యంలో మేము డబ్బులు ఇచ్చాము. ఆయన శ్రమ చేసి ఆలయ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ అంతా ఆయన చేతులు కూడా చేసి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? మేము ఒక 3 years స్టార్ట్ చేసినాము. 3 years నుండి వర్క్ చేసి అక్కడ పక్కన విలేజ్లో చెట్టు కింద కానీ చేసినాను. సార్ అంతా మేము 30 ఏళ్ళ సర్వీస్ అయినా కానీ సారు మాకన్నా అనుభవంతో ఏదన్నా రీవర్క్ ఉంది, ఈ పని ఇట్లా చేయాలంటే 100% కరెక్ట్గా ఉంటుంది. సార్ చెప్పినాడంటే అట్లా కరెక్ట్గా ఉంటుంది. ఆ ప్రకారం మేము సార్ చెప్పినట్లు మాకు ఇంకొక హెల్పర్ ఒక అబ్బాయి ఉన్నాడు, అవసరాన్ని బట్టి ఒకరి ఏదో మనుషులు పిలుచుకునిందను. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసి ఒక 3 years అయింటుంది. ఇప్పుడు 3 years అయింది స్టార్ట్ చేసే వరకు. ఇప్పటికి అమ్మవారి అనుగ్రహము, సార్ కృషి ఇప్పటికి కంప్లీట్ చేయగలిగినాము. ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు చేశారు? రాత్రి స్వాములు పిలిపించుకొని శాస్త్రోక్తంగా ఆ సంకల్పంలో తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం అంతా చూడనిచ్చి ఈ చుట్టుపక్కల ఉండే పేదలకందరికీ ఇక్కడ జీవనోపాధి ఏర్పడుతుంది, వాళ్ళకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేసి ప్రారంభం చేసి 4 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి శిల్పులు పెట్టుకొని పనిచేసినాము. అంతకుముందు మిగతా కోనేరులు ఇలాంటి వర్క్లోనే 1 year పట్టింది. రోడ్డు అంతా చేసుకున్నాము. తర్వాత ఇంకా తార్ రోడ్డు అవన్నీ చేసుకోవాలి, అది ఇంకా కొంత ఆలస్యం అవుతుంది. అయితే మంచి నిర్మాణం మంచి చోటు చేశారని చెప్పి ప్రజలంతా మెచ్చుకుంటా ఉన్నారు. ఇక్కడ మసాలా బండ ఉంది అని చెప్పారు కదా, దాని గురించి కాస్త చెప్పండి. అది ఇక్కడ ముందు వరాల గంగమ్మని చిన్న బొమ్మను పెట్టుకొని పూజ చేసుకుంటా ఉన్నారు. అక్కడ దగ్గరలో ఉంది గుండెది. అది దాన్ని ఆ కాలంలో అమ్మవారు మసాలా నూరుకోవడానికి ఏర్పాటు చేసుకున్న గుండె అని చెప్పి అనుకుంటారు ఇక్కడ లోకల్లో. అది కూడా ఇప్పటికీ కింద తక్కువ బ్యాలెన్స్లోనే పెద్ద గుండె నిలబడి ఉంది. చూస్తే దగ్గరలో ఉంది అది. మళ్ళీ తర్వాత చూద్దాం. అది చాలా భారీ గుండె. అది దాన్ని భూమాత గుండె అంటారు. భూమాత గుండు పక్కనే చందమామ గుండు కూడా ఉంది. అవన్నీ మళ్ళీ తర్వాత చూద్దాం. అవి అక్కడ పాతాళ గంగమ్మ అని పక్కన ఇంకోటి ఉన్నది, దాన్ని కూడా మెట్లు వేసాము. ఆ మెట్లు కూడా 2 వైపులా, ఒక వైపు వచ్చి దర్శనం చేసుకొని 2వ వైపు పైకి రావడానికి కానీ అనుకూలంగా చేసాము. అది ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. అది వర్క్ పూర్తయిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠ చేసి అప్పుడు భక్తులకు సందర్శనార్థం పెడతాము. అది ఇంకా ఒక 6 మాసాలు పడుతుంది. అది నేను 20 సంవత్సరాలు విఆర్ఓగా ఈ గ్రామాలకు పనిచేసిన, వేంపల్లి, మాలేపాడి గ్రామాలకు. అందువల్ల గ్రామస్తులు అందరూ నాకు పరిచయం. ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళతో అనుభవం ఉన్నట్టు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ కోరిక మేరకు ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో ఈ 4 ఏళ్ళకి ఈ ఆలయ నిర్మాణం చేసి కొత్త మోడల్లో అమ్మవారు అందరూ కింద ఉంటారు. ఈ గుడి మాత్రం పైన అమ్మవారిని 2వ అంతస్తులో ఏర్పాటు చేసినాం. మొత్తానికైతే ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు? ఆ చుట్టూ కోనేరులని, తర్వాత షాపింగ్ మాల్లు, తర్వాత పాత్రలు అన్నీ ఏర్పాటు చేస్తాము, అంగళ్ళు ఏర్పాటు చేస్తాము.
తర్వాత ఇక్కడ చిన్న సైజు బోయకొండలాగా చేయాలనేది మా సంకల్పం ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే బోయకొండ తర్వాత ఇది చిన్న సైజ్ బోయకొండ లాగానే అనిపిస్తా అదే ఉంది. ఉద్దేశం. సేమ్ అలానే ఉంటుందా లేకపోతే ఏమైనా చేంజెస్ వస్తాయా? కొత్త మోడల్ ఉంటుంది, అది పాత పద్ధతులు ఉంది కదా, ఇది కొత్త మోడల్లో ఇంకా భారీ స్థాయిలో చేయాలని మా సంకల్పం. డెవలప్మెంట్ ఎప్పటికీ జరుగుతుంది. ఇది 41 రోజులు పండగ కదా, 41 రోజులు నీళ్ళలో పెట్టాము, ఇప్పుడు మళ్ళా 41 రోజులు ధాన్యంలో పెట్టాము. ఇంకా 41 రోజుల తర్వాత తిరునాళ్ళు ఉంటుంది, భారీ ఎత్తున అభిషేకం. ఈ 41 రోజు అభిషేకం ఉంటుంది. ఎలాంటి అభిషేకాలు చేస్తారు? ఆ అమ్మవారికి పాలాభిషేకం, పాలు పెరుగు తర్వాత తేనె అభిషేకం ఉంటుంది. ఆ 41 రోజులు అయిన తర్వాత భారీ ఎత్తున తిరునాళ్ళ, దాదాపుగా 10,000 మంది భక్తులు వచ్చేట్టుగా 41 రోజులు కంటిన్యూస్ గా జనాలు కూడా వస్తూనే ఉంటారా? వస్తారంట. 41 రోజు నైట్ కూడా హరినామ సంకీర్తనల భజనలు ఉంటాయి. ప్రతి ఒక్క రోజు నైట్ భజన ఈ చేస్తాం. 41 రోజులు కంటిన్యూస్ గా ఉంటాయి. రాత్రి కూడా భజన చేసాం, రాత్రి కూడా 1 గంట వరకు చేసాం. ప్రతిరోజు భజనలు ఉంటాయి, రాత్రులంతా భజనలు ఉంటాయి. వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లన్నీ చేస్తాము. తర్వాత అది అయిన తర్వాత తిరునాళ్ళు బాగా ఎత్తున చేసి మళ్ళా జాతికి అంకితం, అంటే మళ్ళీ ఎవరైనా వచ్చి పండగ చేసుకొచ్చాడు. భక్తులు వేలాది మంది వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది భక్తులు నేను చేసిన కార్యక్రమానికి ఇంతమంది ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తున్నారంటే అది అమ్మవారి సంకల్పము, నాది మానవ ప్రయత్నము. వాళ్ళకు కూడా ఆనందంగా ఉంది. మంచి సెలక్షన్, మంచి ప్లేస్లో ఉన్నది. అమ్మవారు కూడా మంచి మహిమ ఉండే అమ్మవారు అని చెప్పి అందరూ నమ్మకంతో ఉన్నారు. కాబట్టి నాకు ఓపుకునేంత, నాకు 72 సంవత్సరాలు, నాకు ఓపుకునేంత వరకు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఇంతకుముందు కూడా బసినకొండకు రోడ్డు మెట్లు వేయించాను, ఈ మల్లయ్య కొండకు కూడా రోడ్డు మెట్లు, రామసముద్రం దగ్గర వాలేశ్వరం కొండకు రోడ్డు వేయించినాను, రాజనాలబండ దగ్గర నరసింహస్వామి కొండకు 2000 మెట్లు పైచిలకు వేయించినాను. ఇది చివరిది. దాదాపుగా 25 సంవత్సరాలుగా దైవ కార్యాలలోనే ఉన్నాను. మీరు చాలా సంతోషంగా ఉంది అన్నారు కదా, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే భక్తులకి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు? వాళ్ళకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తాము, తర్వాత అంగళ్ళు ఏర్పాటు చేస్తాము, తర్వాత నీళ్లు బోరు సౌకర్యం, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాము. మరి రోడ్డు గురించి? రోడ్డు కూడా ఉంది, అది కూడా కొంత మట్టి రోడ్డు ఉంది ప్రస్తుతానికైతే. దాన్ని తార్ రోడ్డుగా చేసే ప్రయత్నం చేస్తాము. వీలైతే అధికారుల సాయం కూడా తీసుకుంటాము. ఇంకా ఆలయ అభివృద్ధి గురించి కొంచెం చెప్పండి. ఆలయ అభివృద్ధికి అవసరమైన మండపాలు చుట్టూ ఏర్పాటు చేస్తాము. అమ్మవారికి నిత్య పూజ ఉంటుంది. తర్వాత వారంలో ఒక రోజైనా భారీ ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. సంవత్సరంలో ఒకసారి భారీ ఎత్తున తిరణాలు జరుపుతాము. నిత్యము భక్తులు వచ్చే ఏర్పాటు చేస్తాం. మొత్తానికైతే మనం పాతాళ గంగమ్మ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చెప్పండి సార్, పాతాళ గంగమ్మ విశిష్టత ఏంటి? ఇక్కడ కోనేరు ఏర్పాటు చేయాలని మొదట్లో ప్రారంభం చేశాము. కానీ అమ్మవారు ఇక్కడ నేను పాతాళ గంగమ్మగా కొలువై ఉండాలని చెప్పి ఒక సందేశం ఇచ్చింది మాకు, సంకల్పం. అందువల్ల ఏం చేసామంటే ఈ కోనేరు కిందకు మార్చుకునేసి ఇక్కడ ఉండే మట్టిని పూర్తి తొలగించేసి, ముందు ఇక్కడ కోనేరు ఉండిందా? కోనేరు ఏర్పాటు చేయాలనుకున్నాము. మట్టి ఉండింది, ఆ మట్టి అంతా పూర్తిగా జేసీబీలు, హిటాచీలు పెట్టి తీసేసాము. తీసిన తర్వాత ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేయాలని అమ్మ సంకల్పంతో ప్రారంభం చేసినాం. అందుకని భక్తుల సౌకర్యార్థమని ఇట్లా ఓవైపు రావడానికి, ఇంకోవైపు పోవడానికి కానీ మెట్లు ఏర్పాటు చేసినాం. ఇది ఇంకా భారీగా వర్క్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఒక 15 అడుగులు మాత్రమే ఉంది. ఇంకొక 20 అడుగుల లోపలికి బండారాలు తీసేసి పెద్ద హాల్ లాగా తయారు చేసి ఇక్కడ పాతాళ గంగమ్మ ప్రతిష్ఠ చేసి భక్తుల సందర్శనార్థం అమ్మవారి దగ్గరికి దర్శనం కోసం ఏర్పాటు చేయాలంటాం. ఇంకా దాదాపుగా ఇంకా 2-3 నెలలు పడుతుంది. అది పూర్తయిన తర్వాత భక్తులకు ప్రవేశమిస్తాం. స్టెప్స్ అయితే పెట్టారు పోవడానికి రావడానికి. అది ఇక్కడ అమ్మవారికి సపరేట్గా ఒక ఆలయం నిర్మాణం చేస్తాము. ఎదురుగా పెద్ద హాల్ ఏర్పాటు చేసి భక్తులు భజన చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి వీలుగా ఈ కొండరాళ్ళని తొలిచేసి ఒక పెద్ద హాల్గా దాదాపుగా ఇంకొక 20 అడుగుల దాకా ఈ బ్లాస్ట్ చేయాల్సి ఉన్నది. ఆ వర్క్ కొంత లేట్ అవుతా ఉంది, ఒక 2-3 నెలలు పడుతుంది. ఇది అయిన తర్వాత, ఇదన్నీ పూర్తి అయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తులకు ప్రవేశమిస్తాం. పాతాళ గంగమ్మని ఇక్కడే పెట్టాలని మీకు ఎందుకు? అమ్మ సంకల్పం మరి నాకు అనిపించి నేను గ్రామస్తులతో చెప్తే వాళ్ళు కూడా మంచి చేద్దామన్నారు.
సరే ఇంకా వాళ్ళు కూడా అభిప్రాయం బాగానే ఉంది కదా అని చెప్పి అమ్మవారు నాకు ఇచ్చిన సంకల్పంతో నేను ప్రారంభం చేసిన. ఇప్పుడు ప్రధాన ఆలయంలో ఉన్నారు కదా అమ్మవారు, సేమ్ అలాగే ఇక్కడ కూడా పెడతారా లేకపోతే? సేమ్ అదే మాదిరిగానే. ఆలయం అయితే ఆ మాదిరిగా కాదు కానీ చిన్నగా వస్తుంది ఆలయము. ఇక్కడుండే స్థలాన్ని బట్టి చేసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన ప్రతి డెవలప్మెంట్కు నా సొంత డబ్బులు వినియోగించి చేసినాను. ఇంకా భవిష్యత్తులో ఎవరైనా తోడ్పడతారంటే వాళ్ళ సహాయం కూడా తీసుకుంటాము. ఇంతవరకు ప్రభుత్వ సాయం కానీ ఇతరుల సాయం కానీ ఏం మాకు ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఏర్పాటు చేస్తున్నారా? తప్పనిసరిగా అది కూడా చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. ఈ కోనేరు గురించి కొంచెం చెప్పండి. ఇది న్యాచురల్ గా ఏర్పడింది. ఇంతకుముందు ఇక్కడ కోనేరు ఉన్నదని మాకు తెలియదు. మట్టి ఉంది, ఆ మట్టి అంతా క్లీన్ చేసాము. క్లీన్ చేసి అక్కడ వేసాం కదా, వేసిన తర్వాత ఇక్కడ నీళ్లు నిలవడానికి వీలుగా ఏర్పడింది. తర్వాత వర్షం నీళ్ళు ఇవన్నీ ఇంకా 2-3 నెలలు మళ్ళీ వర్షాలు వచ్చేంత వరకు ఉంటాయి నీళ్లు. మాకు ఇక్కడ నీళ్ళ సమస్య లేదు. ఒకప్పుడు చుక్క నీళ్ళు నుంచే ప్రాంతం కాదు ఇది. ఇప్పుడు చుట్టుపక్కల ఉండే పశువులు, గొర్రెలు, మేకలు అన్ని ఇక్కడే వచ్చి తాగిపోతున్నాయి. అక్కడ కింద పక్క నీళ్ళు లేవు కానీ కొండపైన ఉన్నాయి నీళ్లు. ఈ కోనేరుని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాను మీరు? దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో వెడల్పుగా చేసి వీలైతే బ్లాస్టింగ్ వర్క్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ నీళ్లు స్టోరేజ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని ఉన్నాము. ఒకటి 1 by 1 ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంటుంది. ఎప్పుడు ఆగేదంటూ ఉండదు. భక్తులు కూడా మాకు బాగా అండదండలు ఉంటాయి. సో వరాల అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారే స్వయంగా కోనేరు వచ్చేలాగా చేస్తుంది. ఆమె కోరిక మేరకు మేము ఇవన్నీ చేస్తాం. అట్లా దీన్ని మసాలా గుండు అని పల్లెవాళ్ళు పిలుస్తారు. యాక్చువల్గా ఇది భూమాత గుండు. భూమి ఎట్లా ఆకారంలో ఉందో అదే ఆకారంలో ఉంది. అందుకే దీనికి పెయింట్స్ కూడా భూమి ఆకారంలో పెయింట్స్ వేసి చుట్టూ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నాము. దగ్గరలో అవన్నీ ఏర్పాటు చేస్తాము. మసాలా గుండు అని పేరు ఎందుకు వచ్చింది సార్? ముందు అమ్మవారు ఇక్కడ అవసరమైన మసాలా ఈ గుండుతో నూరుకుంటా ఉన్నారని చెప్పి ప్రజల నమ్మకం. అందువల్ల మసాలా గుండు అని పూర్వం నుంచి పేరు ఇది. కానీ ఇది ఆకారం అంతా భూమాత గుండు. అందువల్ల దీనికి భూ ఆకారంలో అంతా పెయింట్స్ వేసి చుట్టూ ప్రదర్శన ఏర్పాటు చేసి భూమిని ప్రదర్శన చేసిన పుణ్యం దక్కేట్టుగా వాళ్ళకు ఏర్పాటు చేయాలని. అయితే ఇక్కడ ప్రదక్షిణలు కూడా చేస్తారు తప్పనిసరిగా. అది చందమామ గుండు. ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ కొండలాగా ఉన్నప్పటికీ ఇక్కడ చాలా చాలా తెలుసుకోవాల్సిన విశేషాలన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే భూగుండు ఉంది, అక్కడ చందమామ గుండు అంటున్నారు, కోనేళ్ళు చాలా ఉన్నాయి, విగ్రహాలు ఆవిష్కరణ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇక్కడ నల్ల రాళ్ళు ఉన్నాయని కూడా చెప్పారు కదా, నల్ల రాళ్ళు గురించి. నల్ల రాళ్ళు ఇక్కడే ఉన్నాయి, 7 ఉన్నాయి. ఆవిడకి పూజ చేసుకుంటా అన్నారు. ఆ కోనేరు ఉంది కదా, ఆ కోనేట్లో నీళ్లతోనే ఇక్కడ పూజలు పురస్కారాలు చేస్తున్నారు. ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని చెప్పి అక్కడ కొత్త గుడి కట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు పేదరికం కాబట్టి గుడి కట్టుకునే శక్తి లేదు. నాకు సంకల్పం కలిగిన తర్వాత వాళ్ళతో అభిప్రాయం చెప్పనిచ్చి వాళ్ళు కూడా మంచి సార్ కడదామన్నారు. సరే మేము మానవ సాయం చేస్తాం సార్, ఏదైనా అవసరమైతే పనులకు వస్తాము, మా దగ్గర ఆర్థిక సహాయం లేదన్నారు. సరే అది నేను పెట్టుకుంటానులే అని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి ఆడ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రదర్శనకి ఏర్పాటు చేస్తాం. దీని చుట్టూ కూడా ప్రదర్శనే చందమామ. చందమామ గుండి దీని చుట్టూ కూడా ప్రదక్షిణలు ఉంటాయి. దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? అది భూమాత గుండు, ఇది చందమామ గుండు. అంటే దీనికి పెయింట్లు అన్ని వేస్తాం. వేయాల, ఎందుకంటే భక్తులకు ఆకర్షణీయంగా ఉండడానికి ఇంకా ఏర్పాటు చేస్తాం. అది మాకు కూడా ఇవి చూస్తుంటే చాలా ఆకర్షణీయంగా ఇంకా ఏవేవో తెలుసుకోవాలి అనిపించేలాగా ఉంది. ఫ్యూచర్ లో ఇది చరిత్రగా నిలిచిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఉద్దేశం కూడా అదే. చరిత్రలాగా కొన్ని యుగాలకు తరాలకు ఉండిపోయే విధంగా ఈ కార్యక్రమంలో జరిపి ప్రజలకు అందుబాటులో అమ్మవారు ఆశీర్వాదం ఉండేట్టుగా నిరంతరము నా జీవితకాలం అంతా ఇక్కడ అభివృద్ధి చేయాలని పూర్తి సంకల్పంతో ఉన్నాను. తప్పనిసరిగా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది సార్. ఫైనల్ గా సుమన్ టీవీ వీక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇలాంటి కార్యక్రమాలు మీరు ప్రసారం చేసి భక్తుల్లో హిందూ ధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని మీరు ప్రచారం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు తప్పనిసరిగా మీ ఛానల్కు సబ్స్క్రైబర్స్ దండిగా పెరిగి ప్రేక్షకులు పెరిగి మీ సుమన్ టీవీ ప్రజలకు బాగా అందుబాటులో ఉండి ప్రజల టీవీగా అభివృద్ధి చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా ఇది మీ కార్యక్రమాలు విస్తృతంగా చేసి
మన హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మల్లికార్జున రెడ్డి. మల్లికార్జున సార్, ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది కదా, దాని గురించి కాస్త చెప్తారా? నిన్న మధ్యాహ్నం 3 గంటల కాడ నుంచి జరిగిందమ్మా ప్రాణ ప్రతిష్ట. ఈరోజు 2 గంటలు అవుతుంది. ఇప్పటి నుంచి ప్రజలు వేలాది మందిగా వచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ట దాంట్లో పాల్గొని తీర్థప్రసాదం తీసుకుంటాడు. మీరు ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తున్నారు సార్? అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేసినాము రాత్రి 12 గంటలకు. అప్పటి నుంచి అభిషేకాలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. అన్నప్రసాదాలు కంటిన్యూగా జరుగుతాయి. 41 రోజులు పూజ కంటిన్యూగా జరుగుతుందా? కంటిన్యూగా జరుగుతుంది. అభిషేకం ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. అభిషేకంలో అంటే ఎలాంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు? ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అంత స్వామివారు రోజు వస్తారు మార్నింగ్. పాలాభిషేకము, శుక్రవారం అయితే విశేష అభిషేకం జరుగుతాయి. మా మామూలు రోజు డైలీ అభిషేకాలు జరుగుతాయి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? మధులత నాగిరెడ్డి గారి. మధులత నాగిరెడ్డి. ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన ప్లేస్ లో అమ్మవారిని ప్రతిష్ఠించారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? యాక్చువల్లీ ఇది గొప్ప వరం అనుకుంటామండి. మా నాన్నగారు చాలా కష్టపడి ఇంత ఎత్తైన ప్రదేశంలో ఎవరికి ఇమాజినబుల్ కానీ ఒక పెద్ద టెంపుల్ని కట్టించారు. ఆ ప్రాణప్రతిష్ఠలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా నాన్న కూతురుగా పుట్టడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప పని చేయడం చాలా అరుదైన థింగ్. యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను, ట్రెక్కింగ్ ట్రూప్స్ అంతా వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, క్లీన్ ఎయిర్, చుట్టుపక్కలంతా హిల్లీ ఏరియాస్, ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఎవరైనా టైం స్పెండ్ చేయడానికి కూడా ఫ్యామిలీతో సండే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఐ థింక్ వన్స్ ఇది ఒక విగ్రహ ప్రతిష్ఠ అయిపోయి జాతరలు స్టార్ట్ అయిన తర్వాత ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారిని పూజించుకొని ఇటువంటి అరుదైన ప్లేస్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది చిన్నపాటి బోయకొండ గంగమ్మ లాగా అనిపిస్తోంది కదా? అవును. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి అమ్మవారిని అంత దూరం వెళ్ళి చేసుకోకుండా అమ్మవారి వరాల అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని బోయకొండలాగా అన్ని ఏదైనా మొక్కుబడులు ఉంటే చెల్లించుకోవచ్చు. ఇక్కడ భక్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మవారి అందరినీ కరుణిస్తారని, వరాలు కురిపిస్తారని దేవుని పూజిస్తున్నాను. అందరికీ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ ప్రయత్నం చేసినప్పటి నుంచి అప్పుడప్పుడు నేను వారానికి 2 సార్లు ఫోన్ చేస్తే వచ్చేయటము, సార్తో కలిసటము, ఇక్కడ పని చేయటము. మాలేపాడు ఎక్కడున్నది ఎవరికి తెలియదు. తేగులపాని ఎన్ని ఊర్లు ఉన్నాయా ఈ ప్లేస్ మీదకి వచ్చి చాలామంది అబ్బా ఎంత అడవులో ఎన్ని ఊర్లు ఉన్నాయని అంత పాల్గొంటున్నాడు. ఆ ఊర్లకి రోడ్డు సారకుండానే మాకు ప్లేసు పుణ్యం కలిసి చూస్తుందని. ఈ పొద్దు శివరాత్రి రోజు తక్కువ జనం వస్తే ఆ రోజు చూసిన వాళ్ళు ఈ పొద్దు ఇంకా ఎక్కువ జనాన్ని తీసుకొచ్చుకున్నారు. 5,000 జనం, 500 మందికి భోజనాలు అంటే ఈ పొద్దు ఇంకా దాటిపోతున్నాయి సార్. ఏమో మహాతల్లి వరాల గంగమ్మ అభిప్రాయంతో, సార్ది నాది కూడా ఏం లేదు, ఆమె అభిప్రాయంతో ఇక్కడ పని చేస్తే ఎవరికే కానీ ఒక్క ముళ్ళు తగిలేదు లేదు. అందుకోసం సార్ సుబ్బన్న అంటే సార్ ఉన్నా అని అదురుకున్నాము. అందరినీ ప్రజలందరినీ కాపాడింది మహాతల్లి. ప్రతి ఒక్కరిని ఇంత పని చేసినామో నేను ఫస్ట్ మూలకం నింటి ఉండను సార్తో. అంత ముందు తగలేదు. నేను చెట్లు కొట్టేస్తే సార్ నిడిచేది. ఆ మాదిరి కష్టపడినాము. ఏమో భగవంతుడు అయితే ఈ రోజుకు 10 మంది అభిప్రాయంతో సూర్యభగవాన్, చంద్రభగవానుతో మనకు అందరికీ ఆశీర్వాదం జరిగింది. నాకు అది సంతోషంగా ఉంది. సార్, ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్లయితే చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ లో గుడిని నిర్మించారు కదా, ఇది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఊహించలేనిది మా. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఈ జగన్నాథ్ రెడ్డి గారు ఇంత చేస్తా అన్నాడని తెలుసు, కానీ మరి ఇంత దీనిగా చేసి ఈ డెవలప్మెంట్ చేయడం అనేది సహజం కాదు. ఇప్పుడు ఒంటరిగా ఒక గ్రామంలో మనం గుడి కట్టాలంటే 10 మంది కలిసి కష్టపడి తిరిగితే కానీ ఆ పని కాదు. ఇతను ఒంటరిగా ఈ రిమోట్ ఏరియాలో, ఇక్కడ కొండ మీద మెటీరియల్ కూడా సరిగా రావు, ఇక్కడ ఇలాంటి చోట్లలో కట్టడం అనేది ఆయన చాలా గర్వించదగ్గ విషయము. ఈ విషయంలో ఆయనకి ఎన్ని రకాలు మనం చెప్పుకున్నా కూడా మనకు రుణం తీరదు. జగన్నాథ్ రెడ్డి గారు ఇలాంటి గుడి నిర్మించడం కూడా ప్రజలకు కూడా ఇది ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇంతవరకు తెచ్చాడు అంటే ఇది ఇంకా డెవలప్ చేస్తాడు ఆయన మీద మాకు నమ్మకం ఉంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అతను చూస్తున్నాము. ఒకే ఊరు మాది, ఒకే గ్రామస్తులము. కాబట్టి ఇట్లాంటి గుడి చేసి ఆయనేమో నిరూపించుకున్నాడు. సరే, ఇంకా భక్తులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? భక్తులకి ఏమన్నా చెప్పేది ఆటోమేటిక్గా దేవుడు అంటే అందరికీ భక్తే.
ఎవరైనా ఇప్పుడు చూడు ఇంత అడవిలో ఉంది, ఆయన ఏదో కట్టినాడు గుడి అంటే ఎంతమంది వచ్చినారు చూడు. ఇప్పుడు మనం టౌన్లో పల్లెల్లో గుడికి రావడం వేరే, ఇంత కొండెక్కి పెద్దోళ్ళు ముసలోళ్ళు అంతా రావడం కూడా ఆషామాష కాదు కదా. దేవుని మీద భక్తి ఉంది కాబట్టి, పైగా ఆయన ఈ పక్క గ్రామాల్లో అంతా విఏఓగా పనిచేసినాడు, ఆయన విఆర్ఓ, ఆయనకు అన్ని సంబంధాలు ఉన్నాయి. మాల్లేపాడు, టేకలపాలెం ఇక్కడంతా కూడా జగన్నాథ్ రెడ్డి గారికి బాగుంది. ఆ మల్లయ్యకొండ కూడా ఇంతకుముందు ఆ దావ కావడానికి కారణం కూడా ఆయనే. మల్లయ్యకొండకి ఇటు ఇంచి లేదు, అక్కడ సుగాల తాండా నుంచి దావనింది. ఇప్పుడు ఇక్కడ వేంపల్ నుంచి రావడం దావం అనేది అంటే ఆయన దీనివల్ల జరిగింది. కాబట్టి ఆయనకు ముందు నుంచి ఇట్లా గుళ్ళు డెవలప్మెంట్ ఆలోచన ఉంది కాబట్టి ఆయన జాబ్ కూడా రిజైన్ చేసి ఇట్లా దేవుని ఇది చేసుకుంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ చూస్తే మల్లయ్యకొండ ఉంది, ఇక్కడ వరాలమ్మ వారి గుడి ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆ మల్లయ్యకొండకు వచ్చిన వారు ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకొని పోతారు, వీటికి వచ్చిన వాళ్ళు అక్కడ దర్శించుకుపోతారు. కాకపోతే అక్కడ కొండ కంటే కూడా ఈడ ఎక్కువ ప్లేసు, మంచి ప్లేస్ ఎన్నుకున్నాడు, మంచి ప్లేస్ రెడీ చేశాడు. ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఎంత చేయాలన్నా దీనికి కూడా గవర్నమెంట్ కూడా సహకరిస్తే కనుక ఫ్యూచర్లో ఎంత కావాలంటే అంత చేయొచ్చు. సో గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి ఈ గుడికి సంబంధించి గవర్నమెంట్ ఏమైనా అడగాలనుకుంటున్నారా మీరు? ఫ్యూచర్ తప్పదు కదమ్మా, రోడ్డు అడగల్లా, ఏదో అడగల. నెక్స్ట్ ఎవరు వస్తారో ఎమ్మెల్యే, నెక్స్ట్ ఎమ్మెల్యే కానీ ఎవరున్నా కానీ ఉన్న వాళ్ళతో పోతాము, మాట్లాడతాము. అది ఎన్ఆర్జీఎస్ లో కానివ్వండి, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ లో పెట్టారు అక్కడ రోడ్డు జరుగుతుంది. ఎన్ఆర్జీఎస్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ మినిస్టర్ ఫండ్ కానీ మినిస్టర్ దగ్గర కూడా పోతాం. ఇప్పుడు మండపల్లి రామప్రసాద్ రెడ్డి దగ్గర కూడా పోతాము. గుడికి ఏ ఫండ్స్ లో వస్తే ఆ ఫండ్స్ లో ఏదైతే మాకేం పర్లేదు, ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు గుడి డెవలప్మెంట్ కావాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే స్వామి, ఆలయ అమ్మవారి గురించి కాస్త చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నిన్న ఈరోజు మల్లయ్యకొండ మీద పోతలప్ప స్వామి సహితంగా వరాల గంగమ్మ తల్లి ప్రతిష్టాపన కైంకర్యము ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈ అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి ఒక వాక్కు ద్వారా అమ్మవారు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్త గ్రామములకు, ఆ గ్రామంలో నివాసం ఉన్నటువంటి సర్వే జనులకు అందరికీ కూడా అమ్మవారు రక్షణగా ఉంటూ, అదే మాదిరిగా దుష్ట గ్రహ దోషములంతా కూడా పరిహారం చేస్తూ బాలగ్రహ దోషాలటువంటి పరిహారం చేసేటువంటి అమ్మవారు. అటువంటి యొక్క అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కైంకర్యము చాలా వైభవంగా జరిగినది. నిన్న సాయంత్రం నుంచి గణపతి పూజ, పుణ్యాహము, నాంది, పంచగవ్యము, ఋతుకరణము, రక్షాబంధనము, అదే మాదిరిగా కలశ స్థాపన, వాస్తవం అంటే అంతా కూడా జరిగి తర్వాత విగ్రహ స్థాపన అటువంటిది జరిగింది. అదే తర్వాత ఈరోజు తెల్లవారుజామున కలశారాధన, తర్వాత అమ్మవారికి 9 నుంచి 10 లోపు శుభ మేషలగ్నం నందు అమ్మవారికి పోతలరాజు స్వామివారికి ప్రాణవిస్థాపన, తర్వాత నేత్రోన్మీలనము, నిరీక్షణ అంతా జరిగి గణపతి సహితంగా నవగ్రహ హోమాదులు, విశేషంగా మూలమంత్ర హోమాదులు, పూర్ణావతి హోమాదులు అంతా కూడా జరిగి అమ్మవారికి అభిషేకము, కుంభాభిషేకం అంతా కూడా జరిగింది. ఎంతో వైభవంగా అలంకారములు, అదేవిధంగా వచ్చినట్టు భక్త మహాజనులకు తీర్థప్రసాద వినియోగం అంతా కూడా జరిగింది. ఈ యొక్క అమ్మవారు వచ్చినటువంటి భక్త మహాశయులకు అందరికీ కూడా సదాకాలము రక్షణగా ఉంటూ సమస్త దోషములను కూడా పరిహారం చేస్తూ అమ్మవారు ఎల్లవేళలా అందరికీ తోడుగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే చూసారు కదండి, ఇక్కడ ఎన్నో ఆకర్షణీయమైన ప్లేసెస్ ఉన్నాయి అండ్ ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది. ఇక్కడ చూస్తే ఈ కొండ చాలా ఆహ్లాదకరంగా చిన్నపాటి బోయకొండ గంగమ్మ లాగా అనిపిస్తోంది. మీరు కూడా వచ్చి ఇక్కడ అందరూ ఈ అమ్మవారిని వీక్షించుకోవాలని అండ్ దర్శించుకోవాలని, అలాగే వరాలమ్మవారిగా పేరు పొందిన ఈ అమ్మవారి దగ్గర మీ ఏ కోరికలు ఉన్నా తీరుతాయని కోరుకుంటూ సుమన్ టీవీ మీ జ్యోతిక.